నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. నగరంలోని స్థానిక సంతోషి మాత కోవెల దగ్గర ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సతీమణి మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియాతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న పలువురు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. పోలియో మహమ్మారి బారిన పడితే జీవితాంతం మానసికంగా కొంత ఆవేదన ఉంటుందని తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. చిన్నారులను చక్కగా పెంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం ధ్యేయంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే కలెక్టర్ పిల్లలకు ఆయన క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కలను అర్బన్ హెల్త్ సూపర్వైజర్ బస్వాలక్ష్మి వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎస్ ఈశ్వరీదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి, డాక్టర్ జాన్, హెచ్ఈ మోహిని, మహిళా సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికంగానే కాకుండా దూర భారాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కానుకలు మొక్కులను ఆదిత్యునికి సమర్పించుకున్నారు. ఆదివారం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సూర్య నమస్కారాలు అర్చకులు నిర్వహించారు. నిత్యాన్నదాన పథకం కొనసాగుతూ ఉండగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అయితే స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అర్బన్ రిజర్వ్ స్పెషల్ ఆఫీసర్ విజయవాడ బి సుబ్బారావు సతీ సమేతంగా దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికి స్వామివారిని దర్శనం చేసిన అనంతరం వేద ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఉద్యోగులు అందజేశారు. రోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి టికెట్ల రూపేణా 6,50,600 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 1,59,567 రూపాయలు, ప్రసాదాల రూపంలో 3,25,000 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శిష్టకరణాలకు అండగా ఉంటామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు భరోసా కల్పించారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శిష్టకరణ సంక్షేమ సంఘ భవనాన్ని ఆయన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ సంఘానికి భవనం ఉంది అంటే సంఘం పటిష్టంగా ఉందని అర్థం అని చెప్పారు. పని చేసుకునేందుకు ఓ కార్యాలయం ఉంటే ఎంతో శ్రేయోదాయకమని, సమర్థనీయ ధోరణిలో ఆ సంఘం పనిచేయగలదని తెలిపారు. అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఉండే కొన్ని కులాలు సామాజికంగా ఆర్థికంగా కారణాల వల్ల వెనుకబడిపోయాయని, చేతి వృత్తుల వారు ఆర్థికంగా చితికిపోయారని, మారుతున్న కాలంతో పాటుగా మనం కూడా మారుతూ ఉండాలని తెలిపారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తూ ఉండాలని అన్నారు. వెనుకబడిన కులాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, తన గెలుపుతో ప్రతిసారి శిష్టకరణాలకు తోడుగా ఉన్నారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. నీరు ఉండడం వల్ల, నీరును మనం ఉపయోగించుకోవడం వల్ల, నీరుతో నాగరికత రావడం వల్ల దేశానికే అందరికీ ఫుడ్ పెట్టేటువంటి రాష్ట్రాల్లో ఆహారం అందించే రాష్ట్రం సెకండ్ ప్లేస్ వచ్చింది ఆంధ్రకి. ఇది మన స్వాతంత్రం వచ్చినట్టు మన స్టేటస్ అది. కానీ కొన్ని విషయాలు మనం అశ్రద్ధ చేస్తాం. ఇంత సంపన్నమైన రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాల క్రితం వరకు కూడా దేశంలో ఉండేటువంటి మీరు లిటరేట్స్ని తీస్తే ఆంధ్రప్రదేశ్ 22వ రాష్ట్రంలో ఉంది, 22వ స్థానంలో ఉంది. మనకంటే 21 రాష్ట్రాలు ముందుంది లిటరసీలో. కానీ సంపదలో స్వతంత్రం వచ్చిన నాటికే మనది అతిపెద్ద ఆహార పిండలు పండించి నాగరికత కలిగినటువంటి రాష్ట్రం. ఇదేమైంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ స్టడీ చేస్తే లోపం ఏంటో స్పష్టంగా తెలిసింది. ఎడ్యుకేషన్కి, ప్రాపర్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ దౌర్భాగ్యానికి కారణం. అందుకోసం ఎడ్యుకేషన్ని మనం తీసుకోవాలి. అనంతరం శిష్టకరణ సంఘం ప్రతినిధులు మంత్రి ధర్మాన సేవలను, శిష్టకరణ సంఘానికి చేసిన సాయాన్ని స్మరిస్తూ ఆత్మీయ సత్కారాన్ని అందజేశారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు,
మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తన తండ్రి కింజరాపు ఎర్రనాయుడు ఆశయమైన శిష్టకరణాల సంఘం భవన పూర్తి నిర్మాణానికి సహకారం అందిస్తానని, అలాగే ప్రధాన ఓబీసీ సాధనకు కూడా తన వంతు కృషి చేస్తానని గుర్తు చేశారు. అందరూ కూడా ఢిల్లీ ఇచ్చేసి మనకు ఉన్నటువంటి లోటుపాట్లు, మన సంఘం పరంగా మన కులం పరంగా ఉన్నటువంటి అవుట్పుట్ అన్ని కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. చాలా పాజిటివ్ గా ఆ యొక్క హియరింగ్ కూడా జరిగి మనం అందరం కూడా ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం చేశాం. ప్రస్తుతం ఎన్సిబిసి కూడా అది రికమెండ్ చేస్తూ మళ్ళీ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా అది పంపించడం జరిగింది. కాబట్టి నా క్యాల్కులేషన్ ప్రకారం అది 100%లో 80% వరకు మనం పని పూర్తి చేసుకున్నట్టే అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ శిష్టకరణాల సామాజిక ప్రయోజనాల కోసం ఈ భవనాన్ని వినియోగించాలని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ఉంచండి. మీలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చదువుకునే అవకాశాన్ని కూడా మీ అందరూ కల్పించి ఈ బిల్డింగ్ని వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుకుంటూ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలు మహంతి ఉమామహేశ్వరరావు, సంఘం ప్రతినిధులు ఆర్వీఎన్ శర్మ, డబ్బీరు వాసు, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పోలు మహంతి జగన్మోహన్ రావు, డాక్టర్ జగ్గాం శ్రీనివాసరావు పట్నాయక్, కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ ప్రజారంజక పాలన కొనసాగిస్తోందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురానికి చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సభాపతి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉన్నాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా పాలన సాగించిన గొప్ప మనసున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవనం సాగించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు జిల్లా పర్యటన సందర్భంగా రోటరీ క్లబ్ శ్రీకాకుళం శాఖ పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తొలుత అరసవల్లిలో పోలియో చుక్కల కార్యక్రమంలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక బాల సదనంలో విద్యార్థుల వస్తువులు దాచుకునేందుకు వీలుగా పెట్టెలను పంపిణీ చేశారు. ఆ తర్వాత స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్లో వొకేషనల్ డే కార్యక్రమాలను సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎర్లగడ్డ గీతా శ్రీకాంత్ ఆధ్వర్యంలో సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ అవతారం పాల్గొన్నారు. జిల్లాలో రోటరీ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాల వివరాలను క్లబ్ కార్యదర్శి అనంతరావు వివరించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రోటరీ క్లబ్ పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షురాలు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ సేవలను విస్తృతపరుస్తూ ప్రజల మెప్పు పొందుతున్నామని అన్నారు. రోటరీ క్లబ్ తరఫున సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో భామిని మండలం నూకాలమ్మగూడలో అక్షర బ్రహ్మ ఆలయానికి 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు మాట్లాడుతూ గీతా శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం శాఖ మంచి కార్యక్రమాలు చేస్తున్నట్లు కితాబు ఇచ్చారు. ఇందులో జిల్లా టూరిజం అధికారి నడిమింటి నారాయణరావు, ప్రముఖ జర్నలిస్ట్ గొంట్యాడ ప్రశాంత్, సేంద్రియ రైతు దార్లపూడి రవి, ప్రముఖ డ్రామా ఆర్టిస్ట్ వివిఆర్ మూర్తి, సోషల్ వర్కర్ కొమ్మన శివప్రసాద్, గిరిజన సవరకుల గురువు సవర కరువయ్య, బుద్ధలమ్మలను ఆయా రంగాల్లో అందించిన సేవలకు గాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ నాయుడు, వసంతరావు, మంత్రి వెంకటస్వామి, దాస్, పసగాడ సూర్య మణికంఠ, సంతోష్, నగరానికి చెందిన ప్రముఖులు, వివిధ ప్రజా సంఘాలు, ఎన్జిఓ సంఘాల ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పాత బస్టాండ్ సమీపంలో గల రెడ్ క్రాస్ మెడిసిన్ బ్యాంక్ ప్రాంగణంలో అందిస్తున్న వైద్య సేవల్లో ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఎం తమీం అన్సారియాలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ దంపతులు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రముఖ వైద్యుల సహకారంతో సోమవారం నుండి శనివారం వరకు నిర్వహిస్తున్న ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆరోగ్యవంతులు కావాలన్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ ఉచిత శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ
కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, డాక్టర్ పిఎల్ఎన్ రాజు, డాక్టర్ ధర్మాన లక్ష్మీనారాయణ, డాక్టర్ దినేష్ కాంత్ ఉదయాన, డాక్టర్ ప్రేమ్ సర్కారి, డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ పి రామకృష్ణ, డాక్టర్ కె లక్ష్మణమూర్తి, కార్యదర్శి బి మల్లేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సభ్యులు కళ్యాణ్, యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, బి సతీష్ కుమార్, సుజాత, పవన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సూచించారు. పాతపట్నం మేజర్ పంచాయతీలోని పాతపట్నం గ్రామ సచివాలయం 1 ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలను ఆమె చేతుల మీదుగా వేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించారని, ఈ రోజు తప్పితే మళ్లీ వేస్తారని, తప్పకుండా పోలియో చుక్కలను వేయించుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన కేసులను నరసన్నపేట పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ రాధిక నరసన్నపేట సిఐ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నరసన్నపేట శ్రీరామ్ నగర్ లో జామి వరలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి గత నెలలో బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తులు చేయగా మరో 6 కేసుల్లో నిందితులుగా ఉన్న ఒడిశాకు చెందిన వ్యక్తులు శబశంకర్ మహంతి, సురేష్ పాడీలు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద గల 7 కేసులకు సంబంధించి 21 తులాల 30 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులపై పార్వతీపురం, విజయనగరం, విశాఖ సిటీ, పిఎం పాలెం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. చోరీ బంగారాన్ని కరిగిస్తున్నారని, దీనికి సంబంధించిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని, బైక్ నెంబర్ల ప్లేట్లు మారుస్తూ తప్పించుకుంటున్నారని తెలిపారు. చాకచక్యంగా పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేయడంపై పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఏఎస్పీ ప్రేమ్ కాజల్, టెక్కల డిఎస్పీ బాలచంద్రారెడ్డి, నరసన్నపేట సిఐ బోరప్రసాదరావు, ఎస్ఐ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని న్యూ కాలనీలో గల భాగ్యసుధ చైల్డ్ లైన్ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు కొంచాడ సోమేశ్వర ఆధ్వర్యంలో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల ఆరోగ్యానికి పాటించవలసిన సూత్రాలను తెలియజేశారు. బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని, మార్కెట్లో దొరికే వివిధ రకాల ఉత్పత్తుల జోలికి వెళ్లవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ కొంక్యాణ మురళీధర్రావు, ఇబ్రహీం, బబ్లు, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న యువ నాయకుడు గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన కళింగ కోమట్లు టీడీపీలో చేరారు. అందవరపు శ్రీనివాసరావు, బలగకు చెందిన రెడ్డి శంకర్, రెడ్డి సూర్యనారాయణ అధ్యక్షతన 150 కుటుంబాలు విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయానికి వచ్చి శంకర్ ఆధ్వర్యంలో పార్టీలో పనిచేసేందుకు అందరం కృషి చేద్దామని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ వారికి సాదరంగా ఆహ్వానించి ఎవరు పనిచేసినా పార్టీ ప్రతిష్టకు చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్లీ వచ్చేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రమించే వారికి పార్టీలో గౌరవం దక్కుతుందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమల, ఉత్తరాంధ్ర కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు, టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు దొండపాటి నవీన్ కుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోళ్ల నాగేంద్ర యాదవ్, వార్డు యూత్ లీడర్ దేవల్ల విసు, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు పేట పద్మ, సింగపురం ఎంపీటీసీ పంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు ఖచ్చితంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమ్మూన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో సంబంధిత బ్యాంకర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎంఈ తిలక్, నాబార్డ్ ఏజీఎం వరప్రసాద్, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్, పశు సంవర్ధక శాఖ జేడి కిషోర్, ఫిషరీస్ ఇండస్ట్రీస్ డీడీలు శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, డోమా పీడీ చిట్టిబాబు, డిసిసిబి సిఇఓ వరప్రసాద్, ఏపీజీవీబీ ఆర్ఎం రాఘవేంద్ర, జిల్లాలో 26 బ్యాంకులకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి ఆరోగ్యవంతమైన బంగారు జీవితానికి బాటలు వేయాలని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఆదివారం ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలో గల మార్నింగ్ వారి వీధిలో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమంలో స్పీకర్ సీతారాం పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్లలో ప్రజలు తప్పకుండా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. హై రిస్క్ ప్రాంతాల్లో ఉన్న చిన్నారుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా పోలియో చుక్కలు వేయాలని కోరారు. నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 90వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కోమలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెరవే కవులు గుడిమెట్ల గోపాలకృష్ణ, పివి దుర్గా ప్రసాద్, డాక్టర్ నిక్కు అప్పన్న, యు నాగేశ్వరరావు, డాక్టర్ కోమలరావు, ఐఎన్డి ప్రసాద్, ఇది పాపయ్య, బి జగన్నాథం పాల్గొని తమ కవితలను వినిపించారు. పోలియో చుక్కలు పిల్లల జీవితాలకి రక్షణ అని స్పందన వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు తెలిపారు. ఈ రోజు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు పిల్లలకు పోలియో చుక్కలు వేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా కూడా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలో లాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధక సమస్య అనేది ఫైబర్ తక్కువగా ఉంటే ఆహారాలు అవి తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధక సమస్య నుండి బయటపడవచ్చు. దానికి కారణం ఏమిటంటే 61% మేర ఫైబర్ అందులో దాగి ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఫైబర్ ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతూ ఉంటుంది. అలాగే వెంట్రుకలు చిట్టడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని ప్రతిరోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కడిపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్, లారిక్ యాసిడ్లు కలిగి ఉంటాయి కనుక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ గా ఇది పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావటం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు మన శరీరంలోకి క్రొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకటైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంగా భాగంగా చేర్చుకోవాలి. కొబ్బరిలో ఉండే మీడియం బ్రైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కిటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆల్జిమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట.